భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. నీటి మట్టం 43 అడుగులు పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచించారు. నీటి మట్టం పెరగడంతో గోదావరి నది స్నాన ఘట్టాల ప్రాంతంలో మెట్లు వరద నీటిలో మునిగిపోయాయి. వరద నీరు పెరగడంతో మత్స్యకారులు, ప్రజలు గోదావరి పరివాహక ప్రాంతాల వద్దకు వెళ్లొద్దని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్, ఒడిశాలకు వెళ్లే ప్రధాన రహదారి చట్టి వద్ద వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి దిగువన ఉన్న శబరి నదికి వరద నీరు భారీగా పోటెత్తడంతో భద్రాచలం నుంచి వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గోదావరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మరి అధికారులు ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? అప్డేట్స్ మా ప్రతినిధి మహేంద్రని అడుగుదాం. మహేందర్, మరి లోతట్టు ప్రాంత ప్రజల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించారా? వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? ప్రస్తుతం భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 43 అడుగులకు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి 9 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రధానంగా భద్రాచలంలో గోదావరి నీటి మట్టం పెరగడానికి ప్రధాన కారణం మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎగువ నుంచి భారీ ఎత్తున వరద నీరు భద్రాచలం వద్ద గోదావరిలోకి వస్తుంది. శబరి నది పోటెక్కిన నేపథ్యంలో ఇక్కడ ఫ్లోటింగ్ అనేది అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. మొత్తం 42 గ్రామాలకు సంబంధించి ముప్పు ఉన్నాయి. 4 మండలాల పరిధిలో వీళ్ళందరినీ సురక్షిత గ్రామాలకు అధికారులు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేయనున్న నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరిక లోపే ఈ ముప్పు గ్రామాలను కూడా పూర్తిగా పునరావాస కేంద్రాలకు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.